హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? నా పేరు శ్రీదేవి. కోల్కతాలో డే 1 మేము మార్నింగ్ కాళీ టెంపుల్ విజిట్ చేసాం. అక్కడ నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్ అయిన పార్క్ స్ట్రీట్కి బయలుదేరిపోయాం. దక్షిణేశ్వర్లోని కాళీ టెంపుల్ నుంచి మెట్రో స్టేషన్ వాకబుల్. సో మేము మెట్రో స్టేషన్కి బయలుదేరిపోయాం. కోల్కతాలో ప్లేస్ టు ప్లేస్ వెళ్ళడానికి మనకి మెట్రో స్టేషన్ చాలా బెటర్ చాయిస్. ఎందుకనంటే ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది కోల్కతాలో. సో మనకి క్యాబ్స్లో అయినా సరే, ఎక్కడ ఆటో అయినా, దేనిలో అయినా సరే టైం టేకింగ్. సో మనం మెట్రో చూస్ చేసుకున్నాం బెటర్. మనకు కావాల్సిన ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి క్యాబ్ కానీ ఆటో కానీ మాట్లాడుకుంటే చాలా ఎర్లీగా వెళ్ళిపోతాం. సో మేము అలాగే పార్క్ స్ట్రీట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి క్యాబ్ మాట్లాడుకుని మా లొకేషన్కి మేము వెళ్ళిపోయాం. పార్క్ స్ట్రీట్ ఏరియా చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నది. బిల్డింగ్స్ చాలా పాతవి, కొత్తవి అన్నీ మిక్స్చర్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అంబియన్స్ చాలా బాగున్నాయి. షాప్స్ అవి కూడా చూడడానికి చాలా ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్నాయి. డ్రెస్సెస్ ఏంటి, ఫ్యాబ్రిక్స్ ఏంటి, శారీస్ ఏంటి అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అక్కడ. మేము వెళ్ళిన షాప్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ బ్లాక్స్లో ఉన్నాయి. అవి చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించాయి మాకు. ఎందుకనంటే మనం పర్సనల్ యూజ్కి కొనుక్కోడానికే అంత కాస్ట్ అంటే ఆలోచిస్తాం. అలాంటిది అవి తెచ్చి ఇక్కడ సేల్ చేయాలంటే ఇంకా సమస్య లేదనిపించింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అవి బాగున్నాయి. బయట షాప్స్లో అయితే ఇంకా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉన్నాయి ఈ హోల్సేల్ షాప్స్ కన్నా కూడా. అది హోల్సేల్ అన్న మాటే కానీ అది రీటైల్ కన్నా కూడా చాలా ఎక్కువ ప్రైజెస్ అనిపించాయి మాకు. సో ఇలా వర్కౌట్ అవుతుందని చెప్పి ప్రతి షాప్ ఎక్కి దిగాము, ఎక్కడన్నా ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాము అని చెప్పి. బట్ ఎక్కడా కూడా నో లక్. బయట షాప్స్లో అయితే ఇంకా ప్రీమియం డిజైన్స్ ఉన్నాయి, బట్ చాలా ఎక్స్పెన్సివ్గా కూడా ఉన్నాయి అట్ ద సేమ్ టైం. ఇలా ఫీజబుల్ కాదు, ఇది వేస్ట్ అని చెప్పి ఆ ఎండ వేడిలో ఇంకా తిరగలేక ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతే బెటర్ అనిపించింది. సో మేము అక్కడి నుంచి క్యాబ్ మాట్లాడుకుని నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా మెట్రో యూజ్ చేయొచ్చు, బట్ ఇంకా మళ్ళా వెళ్ళి స్టేషన్కి, అక్కడి నుంచి మళ్ళా లొకేషన్కి క్యాబ్, ఇవంతా కూడా వేస్ట్ అనిపించింది. అందుకని చెప్పి మేము అక్కడి నుంచే బారా బజార్ మా నెక్స్ట్ లొకేషన్, అక్కడికి క్యాబ్ మాట్లాడుకుని అయితే బయలుదేరిపోయాం. సో ఆ నెక్స్ట్ జర్నీలో ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తానైతే. ఉంటానండి, బాయ్.